గాయస్ వైటీ స్టూడియోలో నిన్నటి వరకు మానిటైజేషన్ సింబల్ కనిపించలేదు, నోటీస్ అని వచ్చింది అనమాట. వీడియో అప్లోడ్ చేయగానే నోటీస్ వచ్చేసింది, చెకింగ్ అని వస్తున్నది. సో నేను కూడా ఎస్టర్డే చాలా భయపడ్డాను. ఎందుకోసం అంటే నా వీడియో ఏమైనా రిస్ట్రక్షన్ పడ్డదా, సో స్ట్రైక్ గిన పడ్డదా అని భయపడ్డాను. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, నేను మొత్తం రీడ్ చేసిన, ఎస్టర్డే మొత్తం రీడ్ చేసిన, మీకు మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తా, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా. ఏంటిదంటే సో మానిటైజేషన్ సింబల్ నిన్నటి వరకు కనిపించలేదు, ఈ రోజు మాత్రం కనిపిస్తున్నది. సో నేను చూశాను, ఈ రోజు కనిపిస్తుంది, నిన్నటి వరకు కనిపించలేదు. సో ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది, వైటీ స్టూడియోలో కొత్తగా అప్డేట్ వచ్చింది. సో మీ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, చెకింగ్ చేస్తుంది. ఎల్లో డాలర్, గ్రే డాలర్, రెడ్ డాలర్ ఇట్లా వస్తాయి అనమాట. రెడ్ డాలర్ గిన వస్తే ఏం ప్రాబ్లం, ఎల్లో డాలర్ గిన వస్తే ఏం ప్రాబ్లం, అండ్ గ్రే డాలర్ గిన వస్తే ఏం ప్రాబ్లం. సో ఈ మూడింటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్ననే వచ్చింది అప్డేట్. సో మొత్తానికి తెలుసుకున్న తర్వాత మీ ముందటైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, సో మొత్తం వీడియో చూసేయండి, ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది. ఎవరిదైతే ఛానల్ మానిటైజేషన్ అయిందో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇప్పుడు ఎల్లో డాలర్ గిన వచ్చింది అనుకోండి, రెడ్ డాలర్ గిన వచ్చింది అనుకోండి, అండ్ గ్రే డాలర్ గిన వచ్చింది అనుకోండి. సో దానికి ఏం ప్రాబ్లం అవుతుంది, ఈ మూడు గిన టిక్ మార్క్ గిన వస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, మొత్తానికి టిక్ మార్క్ రాకుంటే ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సో అన్ని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన లోగోని క్లిక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే ఫ్రీలో ప్రమోషన్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి, అన్ని రూల్స్ ఫాలో అయ్యేమో డన్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ ఈ ఛానల్లో మెంబర్షిప్ ఉంది, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీకు ఫాలో అవుతారు అనమాట. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ బై చేయాలి ఫ్లిప్కార్ట్లో అనుకుంటే ఖచ్చితంగా నా లింక్ నుండి వెళ్ళండి, నా వీడియో కింద లింక్ ఉంటుంది, దాని నుండి వెళ్ళండి. దాని నుండి వెళ్తే ఏమైతే అంటే కొద్దిగా కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ నుండి రెవెన్యూ బాగా తక్కువ వస్తున్నాయండి. రిక్వెస్ట్ అండి, ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయస్ చూసుకోవచ్చు, నేను ఇక్కడ స్క్రీన్ కలర్ ఆన్ చేసిన కదా, చూసుకోండి. ఎస్టర్డే అప్డేట్ అయితే వచ్చింది, న్యూ వేస్ టు గెట్ క్విక్ ఇన్సైట్ ఇంటో యువర్ ఛానల్ విత్ ఏ రీడిజైనింగ్ కంటెంట్ ట్యాబ్ అయితే వచ్చేసింది. సో దీంట్లో మీ వైటిస్ట్ లో న్యూ వేస్ అయితే ఒక సెట్టింగ్ అయితే ఎనేబుల్ అయింది. సో మొత్తానికి ఒక సెట్టింగ్ అయితే వచ్చింది, దాని గురించి మీరు తెలుసుకోండి అయితే. సో ఇక్కడ చూడండి 10 అవర్స్, ఒక 20 అవర్స్ అయితే మనకైతే అప్డేట్ వచ్చింది. 2 డేస్ వచ్చింది, చూడండి 2 డేస్లో అయితే వచ్చేసింది అప్డేట్. నిన్నటి వరకు 10 అవర్స్ ఉండే, ఇప్పుడు 2 డేస్లో నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవరికైతే తెలుకుంటే మొత్తం వీడియో చూడండి. ఇక్కడ మనకు ఏమంటుంది చూడండి గాయస్, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు చెకింగ్ వస్తుంది చూడండి గాయస్. ఇక్కడ వీడియో స్టేటస్ లో మనకు చెకింగ్ వస్తుంది. మనకి ఇక్కడ గ్రే సింబల్ లో మనకి ఏమొస్తుంది చూడండి గాయస్, ఇక్కడ పొటెన్షియల్ లిమిటేషన్ అయితే వస్తున్నది. అండ్ ఇక్కడ ఎల్లో సింబల్ లో చూసుకుంటే గాయస్ ఇక్కడ పర్టియల్ లిమిటేషన్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ రెడ్ టిక్ మార్క్ లో చూసుకుంటే గాయస్ ఇక్కడ కంప్లీట్ లిమిటేషన్ అయితే వచ్చేసింది అనమాట. మొత్తానికి ఓవరాల్ 3 గిన వచ్చినాయి అనుకోండి. సో ఏం ప్రాబ్లం ఉంది, మీ వీడియోలో ఏమైనా ప్రాబ్లం ఉందే మొత్తం మనకి ఇక్కడ చెప్పేస్తారు చూడండి గాయస్. ఇక్కడ ఓవరాల్ మనకు చూసుకుంటే గాయస్ ఇక్కడ మనం ఇక్కడ వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు, మన డాష్ బోర్డ్ అయితే వీడియోస్ అయితే ఇలా ఉంటాయి కదా. వీడియోస్ ఇలా ఉన్న తర్వాత ఏ వీడియోస్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే, అండ్ ఇప్పుడు చూడండి గ్రే టిక్ మార్కిన వచ్చింది అనుకోండి, ఎల్లో టిక్ మార్కిన వచ్చింది అనుకోండి, రెడ్ టిక్ మార్కిన వచ్చింది అనుకోండి, ఇలాంటి స్టేటస్ ఇక్కడ చెకింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెకింగ్ వస్తుంది, అండ్ ఇక్కడ గ్రే సింబల్ వస్తుంది, ఎల్లో సింబల్ వస్తుంది, రెడ్ సింబల్ వస్తుంది అనమాట. ఈ 3 వస్తాయి అనమాట ఈ చెకింగ్ లో. మీ వీడియోలో ఈ 3 టిక్ మార్కిన వస్తున్నాయి అనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వస్తుంది, ఏం కూడా ప్రాబ్లం లేకుంటే చెకింగ్ చేసేస్తుంది. చెకింగ్ చేసిన తర్వాత మొత్తానికి బాగుంది, నో ఇష్యూ అనే వస్తుంది అనమాట. విత్ మానిటైజేషన్ వాళ్ళకు నో ఇష్యూ వస్తుంది. సో అది చూసుకోండి, మీకు ఇక్కడ మొత్తం చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ రెడ్ డాలర్ కి ఏమొస్తుంది, ఎల్లో డాలర్ కి ఏమొస్తుంది, గ్రే డాలర్ కి ఏమొస్తుంది చూడండి గాయస్. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే రెడ్ డాలర్ చూసుకుంటే వీళ్ళు ఏమన్నారు చూడండి గాయస్. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ రెడ్ డాలర్ చూసుకుంటే indicates a complete limitation such as a video being blacked or insight to earn అయితే అంటున్నారు చూడండి గాయస్. ఇక్కడ రెడ్ దానికి అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్ అండ్ మొత్తం చెప్తారు, రెడ్ ది మళ్ళీ చెప్తారు చూడండి గాయస్. ఇక్కడ ఎల్లోది చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇండికేట్స్ ఏ పర్టికులర్ లిమిటేషన్ లైక్స్ లిమిటేస్ అండ్ ఎర్నింగ్స్ ఆర్ అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఎల్లో దానికి ఏమంటున్నారు అంటే కొన్ని లిమిట్స్ లో, కొన్ని ఏరియాలో అండ్ కొన్ని కంట్రీలో మీకు డాలర్స్ అయితే అంటే మానిటైజేషన్ సింబల్ కనిపించేది. అక్కడ మీకు ఏదైతే ఎర్న్ చేస్తారో, యూట్యూబ్ నుండి ఏదైతే రెవెన్యూ సంపాదిస్తారో కొన్ని కంట్రీస్ లో కనిపించేది. మీ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఎల్లో డాలర్ కింద వచ్చింది అనుకోండి, కొన్ని కంట్రీస్ లో అయితే సో ఎల్లో డాలర్ కనిపిస్తుంది, అక్కడ మీకు యాడ్స్ రావు, ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే వస్తుంది, మొత్తానికి రెవెన్యూ అయితే రాదని యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. అంటే ఎల్లో డాలర్ కింద వచ్చింది అనుకోండి, లిమిట్ లో కొన్ని కంట్రీలో మీకైతే చూపియము, అక్కడ యాడ్స్ కూడా రావు, మొత్తానికి
సో మీకు రెవెన్యూ అయితే రాదని యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. అంటే $1 వచ్చింది అనుకోండి, కానీ లిమిట్స్ అయితే వస్తాయంట. అంటే కొన్ని కంట్రీస్ లో మీకు యాడ్స్ రావు, అక్కడ మీకు రెవెన్యూ కూడా రాదు. మీ వీడియోకి వాచ్ చేస్తారు కానీ అక్కడ యాడ్స్ రావు, రెవెన్యూ కూడా రాదని చెప్తుంది అనమాట. $1 వచ్చింది అనుకోండి, మొత్తానికి అదనమాట. అండ్ $1 చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇన్ఫర్మేషన్ నోటీస్ దాట్ డజంట్ కరెంట్లీ రిజల్ట్ ఇన్ ఇమీడియట్ లిమిటేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు గ్రే సింబల్ కింద వచ్చింది అనుకోండి, లిమిటెడ్ లిమిటేషన్ అయితే వచ్చింది, అంటే ఇమీడియట్ లిమిటేషన్ అయితే వచ్చింది. అంటే సో ఇక్కడ మీకు మానిటైజేషన్ ఆఫ్ చేయము, ఏం ప్రాబ్లం అయితే కాదు. ఇక్కడ మీకు ముందే చెప్తున్నాము. సో ఇక్కడ మీకు వీడియోలో కొద్దిగా ప్రాబ్లం అయితే వస్తుంది. సో ముందు తెలుసుకోండి. మీకు ఇక్కడ చెప్తున్నామని గ్రే సింబల్ అయితే వస్తాయి, అంటే గ్రే మానిటైజేషన్ సింబల్ అయితే వస్తాయి అనమాట. మీకు వీడియోలో ప్రాబ్లం చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ మీకు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. నోటీస్ దట్ డజంట్ కరెంట్లీ రిజల్ట్ ఇన్ ఇమీడియట్ లిమిటేషన్ అయితే అంటున్నారు. అంటే మీకు ముందే చెప్తున్నాము, మీ వీడియోలో ప్రాబ్లం వస్తుంది, ఇక ముందు మీరు ప్రాబ్లం చేయకండి. ఏం ప్రాబ్లం ఉందో మీరే చూసుకోండి. అక్కడ మీకు టిక్ మార్క్ అయితే ఇస్తారన్నమాట. సో వీడియోలో ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు టిక్ మార్క్ అయితే ఇస్తారు. సో అక్కడ చెకింగ్, సో మొత్తానికి మీకు గ్రే టిక్ మార్క్ వచ్చింది అనుకోండి, అది తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాము, ఇమ్మీడియట్లీ లిమిటేషన్ అయితే వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే గ్రే టిక్ మార్క్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు, బట్ మీకు ముందు జాగ్రత్త పడండి అని చెప్తుంది అనమాట. సో ఇదేనండి ప్రాబ్లం, గ్రే టిక్ మార్క్ అయితే. సో ఈ ప్రాబ్లం అంటే మానిటైజేషన్ మీకు సో రెవెన్యూ అయితే వస్తుంది, రెవెన్యూ రాదనుకోకండి, రెవెన్యూ వస్తుంది, మానిటైజేషన్కి ఏం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. గ్రే టిక్ మార్క్ వస్తే మానిటైజేషన్కి ఏం ప్రాబ్లం లేదు, బట్ మీకు ముందు ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి అని చెప్తుంది. ఇక్కడ మొత్తానికి నేను చెప్తాను, ఇక్కడ యూట్యూబ్ నుండి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే కాస్త రెడ్ టిక్ మార్క్ వచ్చింది అనుకోండి, అంటే $1 వచ్చింది అనుకోండి కాస్త చూడండి, ఇండికేట్స్ ఏ కంప్లీట్ లిమిటేషన్ సచ్ యాజ్ ఏ వీడియో బీయింగ్ బ్లాకెడ్ ఆర్ ఇన్ఎలిజిబుల్ టు ఎర్న్ అయితే అంటున్నారు అనమాట. చూసుకుంటే గాయస్ ఇక్కడ కంప్లీట్ మీకు మొత్తానికి మీ వీడియో బ్లాక్ అయిపోయింది అంటే $1 వచ్చింది అనుకోండి, కంప్లీట్ ఎలిజిబుల్ టు ఎర్న్ అంటే సో మొత్తానికి మీరు రెవెన్యూ అయితే సాధించలేరు, ఏం రెవెన్యూ కూడా రాదు, ఎక్కడ కూడా మీకు యాడ్ రాదు, మీ వీడియో బ్లాక్ అయిపోతుంది మొత్తానికి చెప్తున్నాను అనమాట. అంటే మొత్తానికి చెప్తున్నాను అనమాట. చూసుకోవచ్చు, $1 వస్తే మీకు మొత్తానికి రెవెన్యూ రాదు, మీ వీడియో బ్లాక్ అయిపోతున్నాయి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ అంటే ఇన్ ఎలిజిబుల్ టు ఎర్న్ అయితే అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఇండికేట్స్ టు కంప్లీట్ లిమిటేషన్ సచ్ యాజ్ ఏ వీడియో బీయింగ్ బ్లాకెడ్. చూడండి అవునా, వీడియో బీయింగ్ బ్లాకెడ్ ఆర్ ఇన్ఎలిజిబుల్ టు ఎర్న్ అయితే అంటున్నారు. అంటే $1 వచ్చింది అనుకోండి, మానిటైజేషన్ అండ్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వీడియో బ్లాక్ అయిపోతుంది, మొత్తానికి మీరు ఎర్న్ చేయలేరు అని చెప్తున్నారు అనమాట. అంటే వీడియో నుండి అయితే రెవెన్యూ వస్తుందో అండ్ రాదన్నమాట. ఇక ముందు వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఎల్లో చూసుకుంటే కాదు ఇక్కడ సో ఇండికేట్స్ పార్టికల్ లిమిట్స్ లైక్ లిమిటెడ్ యాడ్స్ ఎర్నింగ్ ఆర్ అండ్ ఏజ్ రిస్ట్రాక్షన్ అయితే వస్తుంది అనమాట. అంటే సో కొన్ని ఏరియాలో కనిపించదు అండ్ యాడ్స్ రావు, వీడియో వెళ్తుంది, $1 వచ్చింది అనుకోండి, వీడియో వెళ్తుంది మొత్తానికి. సో మీకు రెవెన్యూ అయితే రాదు, కొన్ని కంట్రీస్లో అయితే రెవెన్యూ అయితే రాదు అని $1 వస్తే చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే గ్రే డాలర్ చూసుకుంటే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మొత్తానికి. సో డజంట్ కరెంట్లీ రిజల్ట్ ఇన్ ఇమీడియట్ లిమిటేషన్ అయితే అంటున్నాం, అంటే కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి, హద్దు దాటకండి. సో ఇట్లయితే చెప్తున్నారు అనమాట మొత్తానికి. సో ఇట్లా మీకు వీడియో చెకింగ్ వస్తే భయపడుతున్నారు, చాలా ఆడియన్స్ భయపడుతున్నారు. నిన్న నేను కూడా భయపడ్డాను, ఎందుకోసం అంటే దీని గురించి అంటే యూట్యూబ్ హెల్ప్ గురించి తెలుసుకున్నాను అనమాట. తెలుసుకుంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే వీడియో స్టేటస్ అయితే వచ్చింది, చెకింగ్ వచ్చింది, అండ్ ఇక్కడ పొటెన్షియల్ లిమిటేషన్ అయితే వచ్చింది, అండ్ ఇక్కడ ఇవన్నీ చెకింగ్ అయితే వచ్చినాయి. చూసుకుంటే మొత్తానికి సో నేను వీడియో చూసిన కాబట్టి వీళ్ళది సో యూట్యూబ్ వాళ్ళది వీడియో చూసిన కాబట్టి నాకు కూడా తెలుసుకున్నాను అనమాట. తెలుసుకొని మేము ఉన్నట్టయితే వీడియో చేస్తున్నా. మొత్తానికి మీకు ఇక్కడ రెడ్ వచ్చింది అనుకోండి అండ్ మీకు మానిటైజేషన్ అయితే సో రెవెన్యూ రాదు, మొత్తానికి మీ వీడియో బ్లాక్ అయిపోతుంది, మానిటైజేషన్ డిజేబుల్ అయిపోతాయి అనమాట. మొత్తానికి మీ మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అదొకటి చూసుకోండి. ఎల్లో చూసుకుంటే గాయస్ ఇక్కడ మొత్తానికి కొన్ని కంట్రీలో సో మీకు రెవెన్యూ అయితే రాదని చెప్తున్నారు, కొన్ని కంట్రీస్కి వీడియో వెళ్ళదని చెప్తున్నారు, మొత్తానికి రీచ్ అయితే వెళ్ళదు ఈ వీడియో అయితే అంటున్నారు అనమాట. అండ్ గ్రే డాలర్ చూసుకుంటే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇన్ఫర్మేషన్ నోటీస్ దట్ డజంట్ కరెంట్లీ రిజల్ట్ ఇన్ ఇమీడియట్ లిమిటేషన్ అయితే అంటున్నారు అనమాట. మొత్తానికి ముందు చెప్తున్నాం, ముందు తెలుసుకోండి, వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు చెప్తున్నాము, సో తెలుసుకోండి అని చెప్తున్నాం అనమాట. మొత్తానికి ఇదండి. సో మొత్తానికి మీకు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో నోటీస్ అయితే వస్తుంది, నోటీస్ వచ్చిన తర్వాత చెకింగ్ చేస్తుంది. సో మీ వీడియోలో ప్రాబ్లం ఉంటే సో మొత్తానికి గ్రే డాలర్ రావాలనో $1 రావాలనో లేదా $1 రావాలనో ఏదో ఒకటి వస్తాయి అన్నమాట. మీ వీడియోకి బట్టి ఉంటుంది అనమాట. మీ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మొత్తానికి ఏది రాకుంటే మీ వీడియో సేఫ్ అన్నమాట, నో ఇష్యూ అని ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది, మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నా. కంప్లీట్లీ మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తారో మీ ఇష్టం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.